నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. తెలుగు రాష్ట్రాలు దాదాపు అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు కూడా ఒకదాంతో ఒకటి పోటీపడి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం కూడా చూస్తోంది. కానీ అంతకు మించి ఇక్కడ వ్యక్తిగతంగా వ్యక్తులు చేసేటువంటి అప్పులు కూడా ఈ రెండు రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాల కంటే పోటీపడి ఎక్కువగా చేస్తున్నాయట. అవును, రాష్ట్రాలు చేసే అప్పుల గురించి నేను మాట్లాడట్లేదు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి అప్పుల గురించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ టాప్లో, తర్వాత తెలంగాణలో కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంతగా అప్పులు చేయాల్సినటువంటి అవసరాలు ఏమొస్తున్నాయి? ఆర్భాటాలకు వెళ్ళి అప్పులు చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలు దీనికి కారణమవుతున్నాయా? అసలు ఎందుకు తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో ఈ విధంగా టాప్లో ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు డిస్కషన్ కొనసాగబోతోంది. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో మరొక గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. ఈ లోపు సుధాకర్ శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి విజయ్ గారు. ఎలా చూస్తారండి? అంటే అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత ముందు వరుసలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. అన్డౌటెడ్గా ముందుకు వెళ్తున్నాయి. రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కూడా కొంత బాగానే చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. కానీ అప్పుల విషయం చూసినా కానీ వ్యక్తులు చేసేటువంటి అప్పులు చాలా ఎక్కువగా ఉంటున్నాయంట ఇతర రాష్ట్రాలతో పోలిస్తే. అసలు ఎందుకు అలాంటి పరిస్థితి నెలకొంది? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా ఈరోజు తీసుకున్నటువంటి అంశం చాలా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి వాళ్ళ ఆఫీస్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం సదర్న్ ఇండియా ఈజ్ రీలింగ్ అండర్ ఏ కైండ్ ఆఫ్ డెట్ కవర్ అని ఒక రిలీజ్ చేసింది ఒక ఆర్టికల్ను. ఆ డేటా ప్రకారం ఏంటంటే సదర్న్ స్టేట్స్లో ఎందుకో సగటు అప్పుల భారం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. మరీ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటి అంటే ఇక్కడ సదర్న్ ఇండియాలో ఉన్నటువంటి 5 స్టేట్స్లో మన ఉభయ తెలుగు రాష్ట్రాలే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్లో ఉండటం అనేటువంటిది నిజంగా ఆందోళనకరంగా ఉంది. ఎందువల్ల అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 తర్వాత ఏర్పడినటువంటి ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలు నిజంగా ఒక కొత్త దానాన్ని చూస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే అఖండంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి అనేక రకాలైన మౌలిక అలాగే సంస్థాగతమైనటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ప్రజల్లో కూడా ఏర్పడినటువంటి కొన్ని రకాలైనటువంటి నూతన వైవిధ్యభరితమైనటువంటి కొన్ని సానుకూల వ్యతిరేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ అప్పుల భారం పెరిగిందని కొంతమంది నిపుణులు పేర్కొంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ తర్వాత కేరళ ఉంది, ఆ తర్వాత తమిళనాడు ఉంది, ఆ తర్వాత కర్ణాటక ఉంది. అంటే కర్ణాటక వై it is able to get out of this kind of difficulty better than the other states in South India. ఎందువల్ల అంటే సదర్న్ ఇండియాకు నార్దర్న్ ఇండియాకు ఉన్నటువంటి ఒక పెక్యులియర్ జియోగ్రాఫికల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ సినారియో దృష్ట్యా మనం చూసినట్టయితే ఈ రెండు డొమైనియన్స్లో ఉన్నటువంటి ప్రజల ఆహార విహారాలు కానివ్వండి, వాళ్ళ అభిరుచులు కానివ్వండి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన మానసిక పరిస్థితులు కానివ్వండి, అలాగే వాళ్ళు ఖర్చు పెట్టే విధానం మనం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు, అలాగే ద టైప్ ఆఫ్ స్పెండింగ్ దే మేక్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ పర్యటన అంటే ట్రావెల్, అది ముఖ్యంగా కూడా ఫారెన్ ట్రావెల్ చాలా ఎక్కువైందని మనకు అనేక రిపోర్ట్స్లో తెలుస్తోంది. అంటే తెలుగు పీపుల్ ఆర్ ఫ్రీక్వెంటింగ్ టు నాట్ ఓన్లీ ఏషియన్ స్టేట్స్ బట్ దే ఆర్ గోయింగ్ ఫార్ బిహైండ్ ది షోర్స్. అంటే దే ఆర్ ఫ్లయింగ్ టు న్యూజిలాండ్, దే ఆర్ ఫ్లయింగ్ టు ఆస్ట్రేలియా, దే ఆర్ ఫ్లయింగ్ టు యుఎస్, దే ఆర్ ఫ్లయింగ్ ఈవెన్ టు సెంట్రల్ అమెరికా అండ్ లాటిన్ అమెరికా ఆల్సో. మరి యూరోపియన్ కంట్రీస్ అయితే మొదటి నుంచి కూడా మన వాళ్ళ యొక్క ట్రావెల్ లిస్టే కౌంటే అక్కడ ఎక్కువ ఉంది, ఫుట్ఫాల్ కూడా. మరి ఈ విధంగా చూసినప్పుడు దిస్ ఆల్ యాడ్స్ టు ది కైండ్ ఆఫ్ డెట్ ట్రాప్ అని మనం అనుకోవచ్చు. అలాగే తెలుగు ప్రజలకు ఉన్నటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి అనేక అంశాలు కానివ్వండి, ఇలా మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ నిజంగా కాంట్రిబ్యూట్ చేయటం వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విధంగా ఈ ర్యాంకింగ్స్లో ముందున్నాయని మనం భావించవచ్చు. అలాగే కర్ణాటక ఈజ్ వెరీ క్లోజ్ టు తెలంగాణ. యాక్చువల్లీ తెలంగాణ స్టేట్ హ్యాస్ గాట్ కర్ణాటక స్టేట్ అడ్జాయినింగ్ టు ఇట్ సెల్ఫ్. మరి ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ అని మనం అంటాం, ఆ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ డెట్ ట్రాప్ తక్కువగా ఉండొచ్చేమో అనేటువంటి కూడా ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి మనం ఈ చర్చను కొనసాగించినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా స్పృశించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ శర్మ గారు, మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొంత కంఫర్ట్ లైఫ్ని ఎక్కువగా కోరుకుంటారు అబ్సల్యూట్లీ కంపారిటివ్లీ. అవునండి.
అండ్ నాట్ జస్ట్ కంఫర్ట్ లైఫ్, ఇంకా చెప్పాలంటే ఇంకా బెటర్ లైఫ్, లేకపోతే ఇతరులతో పోల్చుకోవడం, ఇటువంటివి కూడా ఎక్కువగా ఉంటుంటాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన మైండ్ సెట్ని మనం కొంత గమనించినట్లయితే. సో అది కూడా ఒక కారణంగా భావించాల్సి ఉంటుందా? తప్పకుండా విజయ్ గారు, మీరు చాలా క్రిటికల్ పాయింట్ను రైజ్ చేశారు. ఎందువల్ల అంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలను కనుక మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ ఈ కంపారిజన్ అనేటువంటిది, అలాగే మనం చూసినట్టయితే ఈ స్పెండింగ్ విధానంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే ఈ యొక్క కంపేర్ చేసుకుంటూ వాళ్ళకి అవసరాన్ని మించి వాళ్ళు స్పెండ్ చేసేటువంటి ఒక పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. అలాగే మనకు ఇక్కడ ఈ సోషల్ ఇంపాక్ట్ అనేటువంటిది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ విధానం ప్రకారం మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నెవర్ ల్యాగ్ బిహైండ్ అదర్స్ అని అంటారు. దానివల్ల ఆ టెండెన్సీ ఉండటం వల్ల, అలాగే మీరు ఏమన్నారంటే కంఫర్ట్ జోన్ కూడా వాళ్ళు చూసుకుంటారని, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఎందువల్ల అంటే వీలైనంతగా ఒక సోషల్ స్టేటస్ కానివ్వండి, ప్రెస్టీజ్ కానివ్వండి, ఇది ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి విధానంలో ఇప్పుడు మనం చూసినట్టయితే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్, సోషల్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పక్క ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చేరారనుకోండి, వేర్ ఫీజ్ ఈజ్ అబౌవ్ 2 lakh, ఈవెన్ చిన్న చిన్న క్లాసెస్ కూడా 2 lakh to 4 lakh అలా ఉన్నాయి ఫీజెస్. మరి అలా ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎలాగైనా అప్పు చేసి కానివ్వండి, లేక వేరే ఏదైనా ప్రాపర్టీని డిస్పోజ్ చేసి కానివ్వండి, లేదా ఇంకేదైనా మార్గాలు ఉంటే వాటి ద్వారా కానివ్వండి, అన్ని అవెన్యూస్ను వాళ్ళు సెర్చ్ చేసి ఎలాగైనా వాళ్ళ పిల్లల్ని కూడా అటువంటి, అంటే పక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఏ స్కూల్కి అయితే వెళ్తున్నారో ఆ స్థాయి కానీ ఇంకా దాన్ని మించినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ కాల్డ్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. అలాగే పక్క ఇంట్లో కనుక ఒక ప్లాస్మా టీవీ లేటెస్ట్ మోడల్ది ఉందంటే వీళ్ళు కూడా అటువంటి టీవీని తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం చూసాం. ఎందువల్ల అంటే అక్కడ నిజంగా నీడ్, ఫెల్ట్ నీడ్ అనేటువంటిది ఉండదు, కానీ దే ఆర్ కంపెల్డ్ బై ది డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్. అలా సరౌండింగ్స్లో ఉంది, అలాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళల్లో ఉంది కాబట్టి. అలాగే మనం క్లబ్ మెంబర్షిప్ కూడా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే సోషల్ క్లబ్ మెంబర్షిప్ కూడా పెరిగిపోయింది. ఎందువల్ల అంటే ఇట్ ఈస్ కన్సిడర్ టు బీ ఏ కైండ్ ఆఫ్ సోషల్ స్టేటస్. కాబట్టి ఇలా ప్రతి అవసరం ఉన్నా అవసరం లేకున్నా, అలాగే ఫర్ ఎవ్రీ 3 or 4 years దే ఆర్ చేంజింగ్ దేర్ ఆటోమొబైల్స్. మరి ఇవన్నీ కూడా దే పుట్ ఆన్ ఎక్స్ట్రా ప్రెషర్ ఆన్ ది ఎకనామిక్ యాక్టివిటీ. దీనివల్ల కూడా మనం చూసినట్టయితే అప్పుల ఊబిలోకి వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంది. అలాగే మనం చూసాం ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ కూడా చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమిటి అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని మేజర్ స్టేట్స్ కానివ్వండి, మిడిల్ ఆఫ్ ది ఇండియాలో ఉన్నటువంటి కొన్ని స్టేట్స్ని మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఢిల్లీ ఈజ్ హ్యావింగ్ వెరీ లో పర్సంటేజ్. అది చాలా అస్టానిషింగ్గా ఉంటుంది. దో బీయింగ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ, ఢిల్లీలో ఈ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఫాలోడ్ బై ఛత్తీస్గఢ్ అండ్ ఫాలోడ్ బై అసోమ్, అండ్ దెన్ వీ హ్యావ్ గుజరాత్. యాక్చువల్గా గుజరాత్ కూడా మామూలుగా ఏమనుకుంటామంటే దే ఆర్ స్పెండ్ థ్రిఫ్ట్స్ అనుకుంటాం, కానీ దే ఆర్ హైలీ కన్సర్వేటివ్ బై నేచర్. అందువల్లే గుజరాత్ అండ్ ఫాలోడ్ బై జార్ఖండ్ కూడా. అక్కడ చూసినట్టయితే ఈ రాష్ట్రాల్లో ఒక క్రమబద్ధీకరణ అనేటువంటి ఒక విధానం ఉండటం వల్ల అక్కడ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక వాళ్ళ మీద వాళ్లకు ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండటం వల్ల కూడా ఈ రేషియో అనేటువంటిది పెరగకుండా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ ఫ్యాక్టర్స్ని ఎప్పుడైతే మన తెలుగు ప్రజలు గుర్తిస్తారో, ఈ డేటాను ఎప్పుడైతే మన తెలుగు ప్రజలు సీరియస్గా తీసుకుంటారో, డెఫినెట్లీ ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యావ్ టు రియలీ బ్రింగ్ దిస్ రేషియో డౌన్ అండ్ షుడ్ పుల్ అస్ డౌన్ ఇన్ దిస్ ర్యాంకింగ్ అని నేను భావిస్తున్నాను. ఓకే. ఆల్సో మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో ఒక మేజర్ థింగ్ అనుకుంటా ఈ అప్పులు ఎక్కువగా చేయడానికి మేజర్ ఫ్యాక్టర్గా ఇవి పనిచేస్తున్నాయనేది కూడా నా అభిప్రాయం. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ విజయ్ గారు. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో ఈఎంఐస్ అంటారు, అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనేటువంటి ఒక స్కీమ్ ఏదైతే ఉందో అది నిజంగా సగటు మనిషికి, జనసామాన్యానికి ఉపయోగపడే విధానంలో అది రూపొందించినా కూడా దాని వెనక ఉన్నటువంటి డైనమిక్స్ ఎలా ఉన్నాయంటే దే విల్ పిన్ డౌన్ ది పర్సన్ టు ఏ పర్టికులర్ జోన్. ఎందువల్ల అంటే అతనికి కంపల్సరీగా ఒక కమిట్మెంట్ ఉండటం వల్ల ఆ కమిట్మెంట్ కోసం కూడా అతను ఎన్నో రకాలైనటువంటి సాక్రిఫైజెస్ చేయవలసినటువంటి విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈఎంఐస్ ఎంత మంచివో అంత అవి డేంజరస్ కూడా అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే ఈఎంఐస్లో ఉన్నటువంటి ఒక డేంజరస్ విషయం ఏంటి అంటే మన ఒరిజినల్ కెపాసిటీ ఏంటి అనే ఒక స్కేల్ మనం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఫ్యామిలీ కూడా ఆలోచన చేసుకొని ఆ స్కేల్ను బట్టి మనం ఈఎంఐ అనేటువంటిది మనం రూపకల్పన చేసుకోవాలి.
ఆఫర్స్ ఉండొచ్చు. అలాగే కంపెనీస్ ఇచ్చేటువంటి రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి కాకుండా వాట్ ఈస్ ది రియాలిటీ, వాట్ ఈస్ ది యాక్చువాలిటీ అనేటువంటి ఒక స్కేల్ మీద ఎప్పుడైతే మనం చూసినట్టయితే ఈవెన్ అట్ ది వర్స్ట్ పాయింట్ ఆఫ్ టైం, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వాట్ వీ కెన్ బేర్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అప్పుడు అఫోర్డబిలిటీ రేంజ్ అనేటువంటిది మనం ఫిక్స్ చేసుకుంటాం. ఆ తర్వాతే మనం ఈఎంఐ అనేటువంటిది ఒక కన్క్లూషన్కి రావాలి. మన పర్మిసిబుల్ లిమిట్స్లో ఈఎంఐ ఉన్నంత వరకు ఏ ప్రమాదం లేదండి. కానీ ఇఫ్ వీ క్రాస్ దట్ లిమిట్, లక్ష్మణ్ రేఖ అంటాం కదా, అలా ఎకనామిక్స్లో కూడా ఈ లక్ష్మణ్ రేఖ ఉందండి. అది ఎప్పుడైతే క్రాస్ అవుతామో డెఫినెట్లీ వీఆర్ థ్రోయింగ్ అవర్ సెల్వ్స్ ఇన్ టు డేంజర్. కాబట్టి ఈఎంఐస్ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోర్ సైట్స్ టీవీ చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు గురి కావద్దండి. అలాగే అవసరాన్ని మించి ఈఎంఐస్ను పెట్టుకోవద్దండి. దానివల్ల చాలామంది జాబ్ ఆఫర్స్ కానివ్వండి, అలాగే చాలా వాళ్లకు కెరీర్లో ఎదగడానికి రావాల్సిన వచ్చినటువంటి అవకాశాలను కూడా దూరం చేసుకున్నటువంటి సంఘటనలు చూసాం. ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈఎంఐ అనేటువంటిది మిమ్మల్ని బంధించకుండా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఎప్పుడైతే ఈఎంఐ మనల్ని రూల్ చేస్తుందో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎకనామిక్స్ ప్రకారం అది ఒక డేంజరస్ సిచ్యువేషన్గా, సినేరియోగా మనం భావించాలి. వీ షుడ్ గెట్ ఆన్ విత్ ఈఎంఐస్. ఈఎంఐస్ షుడ్ నెవర్ ఎవర్ రూల్ ఓవర్ అస్. ఈ సింపుల్ రూల్ను ప్రతి ఒక్కరు కూడా పాటించాలి, తెలుసుకోవాలి. ఈ అవగాహన కూడా స్ప్రెడ్ చేయాలి. మన టీవీ తరఫున కూడా మనం సఫిషియెంట్గా ఇటువంటి డిస్కషన్స్ ద్వారా కూడా మనం డిబేట్స్ ద్వారా రెగ్యులర్గా ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్ల అంటే ఈఎంఐ ట్రాప్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఆధునిక యుగంలో ఏర్పడినటువంటి అతిపెద్ద ఎకనామిక్ ట్రాప్. కాబట్టి మనం దీన్ని ట్రాప్గా కాకుండా దీని ఒక స్కోప్ ఫర్ బెటరింగ్ అవర్ సెల్వ్స్గా తీసుకోవాలి. ఏ ప్లాట్ఫామ్ ఫర్ ప్రోగ్రెషన్గా ఉండాలి, కానీ ఇట్ షుడ్ నాట్ బైండ్ అస్ ఇంటూ ఏ డీపర్ డెట్ అని మనం. అండ్ అలాంటి కంపారిజన్స్ కూడా చాలా మంది వాళ్ళ స్థాయికి మించి ఇళ్లను కొనుగోలు చేయడం కావచ్చు, లేకపోతే అనవసరమైనటువంటి హోమ్ అప్లయన్సెస్ని కొనుగోలు చేయడం కావచ్చు, స్థాయికి మించి మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయడం కావచ్చు, ఇది కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 20,000 సంపాదించేటువంటి వ్యక్తి తనకు తగ్గట్లుగా ఫోన్ తీసుకోకుండా ఒక ఐఫోన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉండడం, లేకపోతే ఒక 50,000 జీతం వచ్చేటువంటి వ్యక్తి ఖచ్చితంగా నాకు ₹1,00,00,000 ఇల్లు ఉండాలని పక్కన వాళ్ళని చూసో, లేకపోతే ఇంకా చుట్టాలని చూసో ఇటువంటి ఆలోచనలు రావడం, వెంటనే ఈఎంఐ ఆప్షన్కి వెళ్ళిపోవడం, ఆ తర్వాత జీవితాంతం కష్టపడడం, ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే నాట్ జస్ట్ అప్పు, వాళ్ళ జీవితంలో కూడా ఎదగకుండా మీరు చెప్పినట్లుగా డెఫినెట్గా ఇక కేవలం ఆ జాబ్కు మాత్రమే పరిమితం అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి. ఆ జాబ్లో ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఆ జాబ్ మానేసి వేరే జాబ్ జాయిన్ అవుదామని ఒక 2 months గ్యాప్ తీసుకొని చేద్దామన్నా కానీ స్కోప్ లేనటువంటి ఒక పరిస్థితి. పోనీ ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే అటు చేసుకోలేనటువంటి ఒక పరిస్థితి నెలకొంటోంది. అండ్ అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు కూడా మొత్తం ఈ సినారియోకి కారణం అనేది కూడా ఒక చర్చ ఉంది. ఏం చెప్తారు శర్మ గారు? నిజంగా చెప్పాలి అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వం స్థిరంగా లేకపోవడం అతిపెద్ద కారణంగా కూడా మనం భావించవచ్చు విజయ్ గారు. ఎందువల్ల అంటే మనం చూసాం ఏ ప్రభుత్వం కూడా ఒక పద్ధతిగా రూల్ చేయటం లేదు. అలాగే వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు కూడా దే ఆర్ చేంజింగ్ బై ఎవ్రీ 5 years. ఒక ఎలక్షన్ టర్మ్ కాగానే కొత్త ప్రభుత్వం రావడం, అలాగే కొత్త ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచి కూడా పాత ప్రభుత్వం ఏం చేసిందో దానిపైనే దృష్టి పెట్టడం, దానిపైన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే వాళ్ళు మేము వచ్చిన టైం కూడా మేము ఇప్పుడే వచ్చాం కదా అనేక సాకులతో కాలయాపన చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుందంటే అలా ప్రభుత్వాలు వాటి పని అవి చేసుకొని వెళ్ళిపోతున్నాయి, కానీ మధ్యలో భారం ప్రజలపైన పడుతుంది. ఎందువల్ల అంటే ఒక ఎకనామిక్ కన్సాలిడేషన్ అనేటువంటిది లేదు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నష్టపోతున్నది ప్రజలే. అలాగే ప్రజల్లో కూడా ఒక రకమైన అవగాహన రావాలండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సెగ్మెంట్ మనం చూసినట్టయితే హైటెక్ సిటీలో మనం ఒక లాస్ట్ 5 years స్టాటిస్టిక్స్ కనుక మనం తీసుకున్నట్టయితే అక్కడ పీపుల్ వర్ ఎర్నింగ్ సో మచ్, అంటే మోర్ దెన్ 3 lakh per month కూడా వచ్చేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి ఎంప్లాయ్మెంట్ అదేదో కంటిన్యూస్గా ఉంటుందని దే ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందువల్లే హౌస్ లోన్స్ కానివ్వండి, కార్ లోన్స్ కానివ్వండి, అలాగే మీరు అన్నట్టు ఐఫోన్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ అప్లయన్సెస్ పై మీరు నమ్మరు మోర్ దెన్ half of their salary is being sucked by the EMIs. మరి ఇటువంటి నేపథ్యంలో సడన్లీ ఇఫ్ ది కంపెనీ టేక్స్ అ డెసిషన్ అపాన్ దట్ పర్టికులర్ ఎంప్లాయీ, మరి అతనికి పింక్ స్లిప్ ఇచ్చింది అనుకోండి, మరి వాట్ విల్ బీ ది ఫేట్ ఆఫ్ దట్ పర్సన్ అండ్ హౌ ఈజ్ హీ గోయింగ్ టు బేర్ విత్ ద EMIs?
మామూలుగా 1.5 to 2 lakh ఈఎంఐ కట్టాలి అంటే జాబ్ లేకుండా ఏ వ్యక్తి కూడా అది కట్టడం అనేటువంటిది మరి అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎలా ఉన్నాయంటే పాపం కొంతమంది దే కమిటెడ్ సూసైడ్స్, దే కమిటెడ్ సో మెనీ అదర్ థింగ్స్, దే వెంట్ అవుట్ ఆఫ్ దేర్ కంట్రోల్. కొంతమంది మానసిక పరిస్థితి కూడా చాలా తీవ్రంగా దెబ్బతినడం, అలాగే ఫ్యామిలీస్లో రిఫ్ట్ రావటం, డివోర్స్ కేసెస్ కూడా ఈరోజు మనం క్రిమినల్ కోర్ట్స్లో కూడా మనం చూస్తున్నాం, ఫ్యామిలీ కోర్ట్స్లో కూడా దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ క్వారల్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్స్. ఎందువల్ల అంటే ఈ ఎకనామిక్ డెసిషన్స్ అనేవి సరిగా లేకపోవడం, వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగం ఎప్పటికీ ఉంటుందనేటువంటి ఒక మితిమీరినటువంటి నమ్మకం కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు వీలయ్యేటువంటి పర్మిసిబుల్ రేంజ్ అని ఉంటుంది, ఆ రేంజ్ లోపల మనం ఎకనామిక్ డెసిషన్స్ తీసుకోవడం ఎటువంటి తప్పు లేదు. కానీ వన్స్ యూ క్రాస్ దట్ లైన్ యూ షుడ్ బి వెరీ వెరీ అబౌట్ దట్ అని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఎస్. మరొక అంశం ఏంటంటే చాలామంది మధ్య ఈ యాప్స్ పేరుతోటి లేకపోతే రకరకాల ఆన్లైన్ గేమ్స్ పేరుతోటి వాటి వల్ల కూడా అప్పుల పాలైపోతున్నారు ఎక్కువగా. ఈజీగా ఆన్లైన్లో లోన్స్ తీసుకోవడం కావచ్చు, దానికి ఎంత చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే రోజుకి పడుతుంది 10%, 20% ఇంట్రెస్ట్ అటువంటి ఆన్లైన్ యాప్స్లో. మరోవర్ ఈ ఆన్లైన్ గేమింగ్ వల్ల కూడా చాలా మంది లక్షలు దానిపైన ఇన్వెస్ట్ చేసేసి డబ్బులు పోగొట్టుకుంటున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది. సో ఇది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్గా ఉంది సమాజంలో, డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో. డెఫినెట్గా ఎందువల్ల అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ఆన్లైన్ గేమింగ్ ఏదైతే ఉందో అది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక వెపన్గా ఉంది. నిజంగా చెప్పాలి అంటే చాలా ఫ్యామిలీస్ కూడా చిన్నాభిన్నమైపోయాయి. అప్పు అనేది ఎప్పుడైనా ముప్పే, ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పు ఏ రకంగా అయినా కూడా అది ముప్పే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పు చేసే ముందు చాలా ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ కానివ్వండి, అలాగే మనం చూసాం కొన్ని ఆన్లైన్లో మీరు చెప్పినట్టు యాప్స్ కొన్ని ఉన్నాయి, వాటి ద్వారా అప్పు అనేటువంటి చాలా ఈజీగా ఇస్తారు వాళ్ళు. కానీ ఇచ్చేటప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో సినేరియో, వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు డిమాండ్ చేసేటప్పుడు ఇన్హ్యూమన్గా ఉండి కొన్ని సందర్భాల్లో అది చాలా మనం అసలు ఊహ కూడా చేయలేము. అటువంటి మెథడ్స్లో స్ట్రాటజీస్లో కూడా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేది ఉంది. అలాగే మీరు అన్నట్టు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయండి. మరి ఇవన్నీ ఒక రకమైతే ఇలా ఆన్లైన్ గేమింగ్ ఒక రకం. ఇవన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో మనం గమనించింది యూత్లో పెరిగిపోతున్నటువంటి మరొక అవలక్షణం ఏంటి అంటే అది బెట్టింగ్ అని అంటాం. అవును, ఆన్లైన్ బెట్టింగ్ కూడా చాలా పెరిగిపోయిందండి. ప్రతి మ్యాచ్ కానివ్వండి, ప్రతి ఏదైనా ఒక సందర్భం వస్తే దానికి బెట్టింగ్ అని అంటే ఈజీ మనీ అనేటువంటి ఒక ఛానల్ను ఒక విధానాన్ని వాళ్ళు ఎంచుకోవడం వల్ల ఎలాగైనా వీ కెన్ ఎర్న్ మనీ ఈజీలీ అనేటువంటి ఒక మైండ్ సెట్తో వాళ్ళు వెళ్తున్నారు. కానీ యాక్చువల్లీ ఆల్ దీస్ గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ సైట్స్ ఆర్ మ్యానిపులేటెడ్ సైట్స్. అవి దే ఆర్ బీయింగ్ డ్రివెన్ బై ఫ్రాడ్యులెంట్ ఎంటిటీస్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అక్కడ జరిగేటువంటిది ఏది కూడా ఫేర్గా ఉండదు. ఇంకొకటి ముఖ్యంగా మనం లీగల్గా కూడా వాళ్ళపై యాక్షన్ తీసుకోవడానికి పెద్దగా అవెన్యూస్ కూడా ఉండవు. కాబట్టి మనము ఇటువంటి వాటిలో ఎంటర్ అయ్యే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మన ఫ్యామిలీస్ కొంతమంది నమ్మి స్టూడెంట్స్ని ఇలా సిటీస్కి పంపిస్తున్నారు ఎడ్యుకేషన్ కోసం. ఇక్కడ వాళ్ళేమో ఇటువంటివి తెలుసుకొని గేమింగ్లో కానివ్వండి, బెట్టింగ్లో కానివ్వండి, ఇలా వాళ్ళు ఏదో తమను తాము ప్రమోట్ చేసుకుందాం అనేటువంటి ఒక భ్రమలో కంప్లీట్గా వాళ్ళు రూయిన్ అయిపోతున్నారు. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఈవెన్ టేకింగ్ ద ఎక్స్ట్రీమ్ స్టెప్. కాబట్టి కమిటింగ్ సూసైడ్. కాబట్టి అక్కడ పేరెంట్స్కు వాళ్ళు అన్ఎండింగ్ అగోనీని ఇస్తున్నారు. మీ మీద ఎంతో ఆశలతో ఇక్కడ సిటీకి పంపించినటువంటి పేరెంట్స్కు మీరు ఇచ్చేటువంటిది అతిపెద్ద నిరాశ ఇస్తున్నారు. కాబట్టి దెమ్సెల్వ్స్. కాబట్టి విద్యార్థులందరూ కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎందువల్ల అంటే మీరు జీవితంలో ఎదగాలి అంటే ఈజీ మనీ ఈజ్ నెవర్ గోయింగ్ టు బీ ది రైట్ టైప్ ఆఫ్ మనీ. ఎప్పుడు కూడా హార్డ్ వర్క్తో హార్డ్ ఎర్న్డ్ మనీ మాత్రమే మన వద్ద ఉంటుంది. కాబట్టి ట్రై టు వర్క్ హార్డ్. ఇప్పుడు మీకున్నటువంటి ఏజ్లో యూ షుడ్ వర్క్ వెరీ హార్డ్. అప్పుడు మీ యొక్క ఎక్సలెన్స్ను ఇప్పుడు మనకున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ చాలా ఉన్నాయి, అలాగే టెక్నాలజీ కోర్సెస్ చాలా ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే ఆపర్చునిటీస్ ఇప్పుడు ఎండ్లెస్గా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఎంత కష్టపడతారో మీ జీవితాన్ని అంత అద్భుతంగా మలుచుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటి దుర్వ్యసనాలకు అలవాట్లకు మీరు దూరంగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఫేర్ డెసిషన్ తీసుకోవాలి. అలాగే ఒక
ఫేర్ అవెన్యూ మాత్రమే మీరు చూస్ చేసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు, మీ లైఫ్ కూడా సేఫ్గా ఉంటుంది, అలాగే యూ కెన్ గివ్ ఎ స్మైల్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో. ఎస్. అంటే మరొక కీలక అంశం, ఎలాగో మనం ఆర్థిక విషయాల గురించి చర్చిస్తున్నాం కాబట్టి చాలామంది ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోకుండా ఏదైనా అనారోగ్యం వచ్చేసరికి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. కొంత హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకొని ఇటువంటి అప్పుల్లో పడకుండా బయటపడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి అనారోగ్యం పాలైతే లక్షలు ఖర్చు అవుతుంది ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. డెఫినెట్లీ విజయ్ గారు, ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ టైంలో ఉన్నాం మనమంతా కూడా. నిజంగా చెప్పాలి అంటే మనం కోవిడ్ అనేటువంటి ఒక మహమ్మారి నుంచి మనం అందరూ కూడా బయటపడి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది నిజంగా ఒక వండరే. మరి ఈ నేపథ్యంలో పోస్ట్ కోవిడ్లో మనం చూసాం మెటబాలిక్గా కానివ్వండి, ఫిజియోలాజికల్గా కానివ్వండి చాలా చేంజెస్ అనేటువంటివి ఏర్పడినటువంటి నేపథ్యంలో అసలు ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి వ్యాధులు వస్తున్నాయో మనం చెప్పలేకపోతున్నాం. అలాగే అండర్ 40లో ఉన్నటువంటి చాలామంది యువకులకు కూడా కార్డియాక్ అరెస్ట్ కావడం, ఇటువంటి కేసెస్ కూడా మనం చూసాం. టీనేజర్స్లో కూడా అలా చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్లోనే ఏదో చాలా మార్పు చేసుకోవాలి అనేటువంటి ఒక సంకేతంగా అనిపిస్తోంది. ముఖ్యంగా యూత్లో ఉన్నటువంటి వాళ్ళ ఫుడ్ ఇంటేక్ కానివ్వండి, వాళ్ళు హౌ దే ఆర్ మేనేజింగ్ దేర్ టైం అనేటువంటిది చాలా ముఖ్యం. ప్రెషర్ను వాళ్ళు తీసుకునేటువంటి విధానం ఏంటి, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ వాళ్ళకి చాలా అవసరం. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్లో ఉన్నటువంటి కొన్ని జెనెటిక్ చేంజెస్ మనలో ఏర్పడినటువంటి నేపథ్యంలో మీరు అన్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అని నేను అనుకుంటాను. ఎందువల్ల అంటే మనకి ఈరోజు చూసాం కార్పొరేట్ వైద్యం అనేటువంటిది సామాన్య మానవునికి అందరి ద్రాక్షలాగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక లార్జ్ అమాల్గమేషన్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి వాటిలోకి ప్రవేశించాలంటేనే సామాన్యునికి సాధ్యం కాదు. మరి అటువంటి హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే నిజంగా మనకు హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కవర్ కనుక ఉంటే డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ అండ్ ఈవెన్ పోస్ట్ సర్జరీ టైంలో కూడా మనం రికవరీ అండ్ రీహాబిలిటేషన్ కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మనం మరొక అంశం కూడా ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా మెరుగుపరచాలి. అక్కడ ఉన్నటువంటి విధానాలు మనం ఫోర్సైట్స్ టీవీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి కేంద్రీకరించింది. అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్నటువంటి విద్యాబోధనలు, అలాగే అక్కడ ఫ్యాకల్టీ, అలాగే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల మీద కూడా మనం డీప్ రిపోర్టింగ్ చేశాం. కాబట్టి అక్కడ మనం చూసినట్టయితే విద్యార్థులకేమో సరి అయినటువంటి వసతులు లేవు, శిక్షణ లేదు. మరి ఆ విద్య ముగించుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఆసుపత్రుల్లో కూడా వాళ్ళు కోరుకున్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలు కొరవడంతో వైద్యం అందించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది హాస్పిటల్స్లో చాలా తక్కువ స్థాయిలో ఉంది. అసలు మనం చూసినట్టయితే బేసిక్ హైజీన్ అనేటువంటిది కూడా చాలా సందర్భాల్లో మనం అసలు ఆశ్చర్యపోతాం. ఇంత పెద్ద హాస్పిటల్స్లో బేసిక్ హైజీన్కి సంబంధించిన అంశాలు కూడా మిస్ అవుతున్నారే అని మనం అనుకుంటాం. బెడ్స్ కానివ్వండి, అలాగే ఈవెన్ డ్రింకింగ్ వాటర్ కూడా మనం సరిగా ప్రొవైడ్ చేయలేకపోతున్నాం అంటే దుస్థితి ఎలా ఉందో మనం అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏ ప్రభుత్వాన్ని కూడా నిందించటం లేదు. ముఖ్యంగా మనం ఏమంటున్నాం అంటే ప్రభుత్వాలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఎందువల్ల అంటే ఆరోగ్యం అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మనం అద్భుతమైనటువంటి ఒక రోల్ అండ్ రెఫరెన్స్ హాస్పిటల్గా మనం మలుచుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ విల్ కమ్ టు దీస్ హాస్పిటల్స్. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్పై మనం డిపెండ్ కావాల్సినటువంటి అవసరం కూడా చాలా తగ్గుతుంది. చిన్నప్పుడు మద్రాసులో ఉండేవాడిని, అక్కడ జీహెచ్ అంటారు, జనరల్ హాస్పిటల్ అని గవర్నమెంట్ది. దట్ వాస్ కన్సిడర్డ్ టు బి ఫార్ బెటర్ దెన్ ది ప్రైవేట్ క్లినిక్స్. కానీ ఈరోజు సినారియో మొత్తం రివర్స్ అయిపోయింది. అలా అంటే అలాంటి ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేయగలగాలి. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ది బెస్ట్ కేర్, ది బెస్ట్ ఫ్యాకల్టీ, ది బెస్ట్ సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, ది బెస్ట్ కేర్ అక్కడ ఉండాలి. అలా ఉన్నప్పుడు న్యాచురల్గానే మనం అందరూ కూడా అటువంటి హాస్పిటల్ వైపు డెసిషన్ తీసుకునేటట్టు ప్రభుత్వాలు చేయాలి. వాళ్ళ బాధ్యత అది. అలా చేయలేకపోవడం వల్లే ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నాం. ఇన్సూరెన్స్ అటువంటివి కూడా ఈ నేపథ్యంలో తీసుకోవటం కూడా ఆవశ్యకంగా మారిందని నేను భావిస్తాను. ఎస్. అండ్ మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు ఎడ్యుకేషన్ పైన కూడా చాలా మంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో కూడా దీని గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే 20,000 వచ్చేటువంటి ఒక ఉద్యోగి కూడా తన కొడుకునో తన కూతురునో లక్షలు ఉండేటువంటి ఫీజులో
ఉండేటువంటి స్కూళ్ళల్లో జాయిన్ చేసేటువంటి పరిస్థితి నెలకొంది. అంటే సొసైటీ అలా అయిపోయింది. ఆ స్కూల్లో చదివించకపోతే అసలు భవిష్యత్తే ఉండదనేటువంటి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు అలాగే చెప్తున్నారు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎడ్యుకేషన్ విషయంలో లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి దిగువ మధ్య తరగతి వాడికి, పేదవాడికి ఎందుకు కలుగుతుంది? ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం అండి విజయ్ గారు. ఎందువల్ల అంటే విద్య అనేటువంటిది ఈ మధ్యకాలంలో అది ఒక గాడి తప్పినటువంటి విధానంలో ఉందని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హార్ట్స్ ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా మనము తెలిసే చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ను మనం వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం, వాటిల్లోనే పిల్లల్ని చేర్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, అంటే స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, అలాగే పిల్లలకు ఉన్నటువంటి డ్రెస్ కానివ్వండి, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి మేనరిజమ్స్ కానివ్వండి, వాళ్ళని తీసుకెళ్లే బస్సెస్ కూడా అంత అల్ట్రా మోడర్న్ బస్సెస్ అవి రావటం, పిల్లల్ని పికప్ చేసుకోవడం, తీసుకెళ్ళటం, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలైన యాక్టివిటీస్, అవెన్యూస్ ఇవన్నీ చూసినప్పుడు ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటాడంటే ఈ స్కూల్లో కనుక చేర్చినట్టయితే తాను కష్టపడుతూనే ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అన్నా కూడా ఒక అద్భుతమైన స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి డెమాన్స్ట్రేటివ్గా అటువంటి స్కూల్స్నే మనం చూస్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ మనల్ని మనం ఒక డీప్ డెట్ ట్రాప్లోకి మనం నెట్టుకుంటూ ఉన్నాం. ఓకే. అలాగే మనం ఇంకోటి కూడా ఆలోచన చేసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ అనేటువంటిది దట్ ఈస్ రూలింగ్ ద ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ రూయినింగ్ ద ఎడ్యుకేషన్ ఆల్సో. అసలు అన్వాంటెడ్ కాంపిటీషన్, ప్రతి స్టూడెంట్ కూడా యూనిక్ కాబట్టి వాటిలో ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఏంటి, అక్యుమెన్ ఏంటి, దాన్ని బట్టి విద్య కనుక ఇవ్వగలిగితే అసలు ఇంత కాంపిటీషన్ ఉండదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా దెర్ ఈస్ అ మ్యాడ్ రష్ ఫర్ ఓన్లీ ఫ్యూ కోర్సెస్. అలా కాకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇట్స్ అ వైడ్ ఫీల్డ్. వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, ఆర్ట్స్ ఉన్నాయి, హ్యుమానిటీస్ ఉన్నాయి, అలాగే మేనేజ్మెంట్, కామర్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్, ఇలా అగ్రికల్చర్ నుంచి డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి స్కూల్ కూడా ఇంపార్టెంటే, ప్రతి బ్రాంచ్ కూడా ఇంపార్టెంటే, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక భావన సొసైటీలో వచ్చినప్పుడు నాట్ మియర్లీ మెడిసిన్, ఇప్పుడు నీట్ కానీ ఐఐటి కానీ ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా తక్కువ స్థాయి అనేటువంటి ఒక భావన ఉంది. అలా కాకుండా ఇప్పుడు నిజంగా మనం చెప్తే సిఏ కోర్స్ ఉంది, సిఎంఏ ఉంది, అలాగే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, వాటి గురించి అవగాహన రావాలి. అలాగే బీబీఏ, ఎంబీఏ కోర్సెస్ ఉన్నాయి, లా కోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా సమానమైనటువంటి ఒక ఆదరణ, గౌరవం ఇవ్వగలిగితే, ఆర్కియాలజీ ఉంది, ఇంకోటి ఫైన్ ఆర్ట్స్ కూడా ఉందండి. నిజంగా చెప్పాలి అంటే మనం బలవంతంగా కొంతమంది పిల్లల్ని ఇష్టం ఉన్నా లేకున్నా ఐఐటి ఎంట్రన్స్ రాయాలి అని ఫోర్స్ చేస్తున్నారు. దానివల్ల అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్కు, అతను చదివేటువంటి కోర్సుకు మధ్య ఏర్పడిన ఫ్రిక్షన్ కూడా పిల్లల్లో ఉన్నటువంటి సృజన శక్తిని తగ్గిస్తోంది. మనము అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మన పిల్లల గురించి మనకంటే ఇతరులకు తెలియదు కాబట్టి మనమే స్టడీ చేసుకోవాలి. వాళ్ళకి తగిన అవెన్యూస్ మనం కలిగించినట్టయితే ఇటువంటి కాంపిటేటివ్ డిసడ్వాంటేజెస్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయని నేను భావిస్తున్నాను. అవును. మరొక విషయం కూడా, ఎడ్యుకేషన్ వరకు మాత్రమే చూడట్లేదు, ఏసీ క్యాంపస్లు అనేటువంటి ఒక పిచ్చితో కూడా వెళ్తున్నారు చాలా మంది. హాస్టల్ ఏసీ ఉండాలి, క్యాంపస్ ఏసీ ఉండాలి అంటే చిన్నప్పటి నుంచే ఆ పిల్లలకి అంటే రిచ్నెస్ అలవాటు చేస్తున్నారు. ఇలా ఉంటేనే సొసైటీలో గౌరవం ఉంటుందనేటువంటి ఒక భ్రమల్లో పేరెంట్స్ పెంచేస్తున్నారు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే అది ఆ పేరెంట్స్కే ఒక పెద్ద శాపంగా మారుతుందని చెప్పుకోవాలి. అవునండి, నిజంగా మీరు అన్నమాట అక్షరాల సత్యం. ఎందువల్ల అంటే సోఫిస్టికేషన్ అని అంటాం మనం. సోఫిస్టికేషన్ అండ్ సోషల్, ఈ రకమైనటువంటి కాంపిటేటివ్ ఐడియాలజీ, ఈ రెండు ఏమవుతున్నాయి, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఏం చేస్తున్నాయంటే అసలు వాస్తవంలో మనం జీవించకుండా ఒక రకమైనటువంటి హిప్నోటైజ్డ్ వరల్డ్లో మనం బ్రతుకుతున్నాం. మనం ఎంత త్వరగా ఆ హిప్నోసిస్ నుంచి బయటపడితే అంత మంచిది. ఎందువల్ల అంటే వాస్తవం ఏంటి, మన రియాలిటీ ఏంటి, మన పాసిబిలిటీస్ ఏంటి, అలాగే మనకున్నటువంటి అవెన్యూస్ ఏంటి, వీటిని కనుక మనం స్టడీ చేయగలిగితే, అలాగే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇటువంటి ఐడియాలజీని ఇవ్వగలిగితే, నాట్ ఓన్లీ వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ దిస్ ఎకనామిక్ డెట్ ట్రాప్, బట్ ఆల్సో వీఆర్ నాట్ అలోయింగ్ ద నెక్స్ట్ జనరేషన్ టు ఎంటర్ ఇన్ టు సచ్ ఎ ట్రాప్. ఎందువల్ల అంటే ఇప్పుడున్నటువంటి అవకాశాలే మనల్ని ఈ విధంగా ప్రలోభాలకు గురి చేస్తుంటే ఇక రాబోయే కాలంలో కూడా ఇంతకు మించి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి ఇటువంటి అవేర్నెస్ ఇవ్వాలి. మన జనరేషన్ను అలాగే రాబోయే జనరేషన్స్ కూడా మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే,
మనతో పాటు కేబీ రావు గారు అనలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. వారితో ఒకసారి మాట్లాడదాం. శర్మ గారు, కేబీ రావు గారు నమస్కారం అండి. కేబీ రావు గారు ఎలా చూస్తారండి? అంటే దేశంలో ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా అప్పులు చేస్తున్నారంట. ఈ సౌత్ ఇండియాలో ఎక్కువగా చేస్తున్నారని తెలుస్తోంది. సౌత్ ఇండియాలో కూడా తెలుగు రాష్ట్రాలే టాప్ లో ఉన్నాయి, ఏపీ, ఆ తర్వాత తెలంగాణ. ఎందుకు ఇంతలా అప్పులు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు? అంటే ఆడంబరాలకు పోతున్నారా, లేకపోతే ప్రభుత్వాల వైఫల్యాలా? ఎందుకు ఇలా జరుగుతోంది? యాక్చువల్గా ఇక్కడ పర్చేసింగ్ కెపాసిటీ అన్నది వాస్తవంగా తెలుగు రాష్ట్రాలు ఇద్దరికీ కూడా ఉంది. అది అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నది ఇక్కడ ఎక్కువ, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇది మనం చూస్తున్నది ఏంటంటే లోన్స్ అన్నది వాళ్ళ గృహ అవసరాలకు కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఆలోచిస్తున్నాం. అన్నిటికంటే ఏంటంటే భారతదేశంలో రియల్ ఎస్టేట్ లో అత్యంత అధికంగా చాలా స్పీడ్ గా గ్రో అయింది హైదరాబాద్. న్యూయార్క్ సిటీ మధ్యలో ఎంత రేటు ఉందో అంత రేటు కంటే ఎక్కువ హైదరాబాద్ లో ఉంది. అంటే వీళ్ళు లోన్స్ చేసి వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ని పెంచుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అలాగే ఇక్కడ షేర్ మార్కెట్ లో చూస్తున్నా, మ్యూచువల్ ఫండ్స్ లో చూస్తున్నా, వాళ్ళు మరి కంపారిటివ్ గా ఇండియా మొత్తం మీద చూస్తే వీళ్ళ షేరే ఎక్కువ ఉంది. అంటే పర్సంటేజ్ ఆఫ్ 2 స్టేట్స్ ఇది కలిపితే 15% ఈజీగా ఉంది. అది షేర్ మార్కెట్ లో, మ్యూచువల్ ఫండ్స్ అన్ని రకాలు కూడా. అంటే ఏంటంటే ఇక్కడ పర్చేసింగ్ కెపాసిటీ ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనీ ఫ్లో బాగా జరుగుతోంది అన్నది వాస్తవం. ఇప్పుడు అమరావతి ఉంది. అమరావతి అన్నది ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి కింద ఉంది. అలాగే ఆర్థిక రాజధాని ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నం. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల అందరూ కూడా అటువైపు డైవర్ట్ అవుతున్నారు. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి హైదరాబాద్, అట్లాగే నిన్న మొన్నటి వరకు కూడా హైదరాబాద్ బాగా అంటే బాగా భూమి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కారణాల వల్ల ఇక్కడ లోన్స్ దొరుకుతున్నాయంటే అది కారణం. కాకపోతే ఎన్పిఏ కూడా ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అని ఆలోచిస్తే కంపారిటివ్ గా చూస్తే ఎన్పిఏ కూడా చాలా తక్కువగానే ఉంది అని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోన్స్ లో. అలాగే ఇంజనీరింగ్ విషయంలో, హలో చెప్పండి, వినిపిస్తోంది. ఇంజనీరింగ్ చదివేటప్పుడు మనకి భారతదేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడు వెళ్ళి, కర్ణాటక వెళ్ళి ఎక్కువ మంది చదువుకుంటున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద కూడా, మన పిల్లల భవిష్యత్తు మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ నడిచింది. సో ఆ విషయంలో కూడా అప్పులు చేసి పెడుతున్నారు అన్నది నిజం. సో ఇలాగ అనేక రకాల కోణాల్లో చూస్తే బాగా ఇక్కడ మనీ ఫ్లో జరుగుతోంది అన్నది నాకున్న పరిజ్ఞానంలో అయితే కనుక. ఓకే, అయ్యుండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ భూమి ఇవన్నీ కూడా కొంత ఆర్టిఫిషియల్గా చేసుకున్నవే, కానీ వాస్తవంగా అంత రియల్ ఎస్టేట్ భూమి లేదనేటువంటి చర్చ కూడా ఉంది హైదరాబాద్లో. కొంతమంది రియాల్టర్లు కావాలనే భూముల రేట్లు పెంచేసి ఇలా మధ్యతరగతి వాళ్ళ దగ్గర కొంత డబ్బు దోచేస్తున్నారు అనేటువంటి విమర్శ కూడా లేకపోలేదు కదా. 100% సార్. అదే అన్న ఇందాక, న్యూయార్క్ సిటీలో అక్కడ ఉన్న రేటు కంటే హైదరాబాద్ లో రేట్ ఎక్కువ ఉంది, ఫాల్స్ గా నడుస్తోంది. కానీ దాని మీద గెయిన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎలాగంటే వాళ్ళు అసలు ప్రీ లాంచింగ్ అంటారు, ప్రీ లాంచింగ్ కి డబ్బులు తీసుకెళ్లి మిడిల్ క్లాసే డబ్బులు పెట్టారు సార్. మిడిల్ క్లాస్ అందరూ కూడా డబ్బులు పెట్టారు ప్రీ లాంచింగ్ కి. దానికి డబుల్ ట్రిపుల్ డబ్బులు వచ్చేసాయి వాళ్ళకి. అది చూసి ఇప్పుడు చాలా మంది వెళ్ళారు. ఇప్పుడు ఇరుక్కుంటున్న వాళ్ళు పోతున్నారు. కానీ గత 5-6 సంవత్సరాలుగా పెట్టిన వాళ్ళందరూ ప్రాఫిట్ గెయిన్ చేశారు. ఇప్పుడు పెడితే కనుక అక్కడ లాస్ బేర్ చేస్తారనమాట. కాబట్టి ఇది కొంతమంది దాంట్లో గెయిన్ చేయబట్టి వాళ్ళందరూ లోన్స్ చేసి పెట్టారు, కానీ అందరి దగ్గర డబ్బులు ఉండి కాదు సార్. అవును, 100% ఏంటంటే మిడిల్ క్లాస్ ఎప్పుడు కూడా లోన్స్ చేసే ఎదుగుదల జరుగుతుంది సార్. అంటే కేబీ రావు గారు, లోన్ తీసుకున్నారు, ఒక స్థలం పైన ఇన్వెస్ట్ చేశారు, అది లాభాల బాట పడితే ఓకే, ఎందుకంటే ఆల్రెడీ లోన్ పైన వడ్డీ కట్టాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. కానీ ఏదైనా మోసాలకి పోయి ఆ స్థలం దగ్గర లేకపోతే ఆ రేటు పడిపోవడం ఏదైనా జరిగితే ఇటు లోన్ కట్టుకోవాలి, ఒకవైపు దానికి వడ్డీ కట్టుకోవాలి, మరోవైపు కొన్నటువంటి స్థలం నష్టం. సో అల్టిమేట్ గా మధ్యతరగతి మీరు అన్నది 100% సార్. ఇక్కడ జనం ఎట్లా ఉంటారంటే రిస్క్ తెలిసే వెళ్ళారు సార్. షేర్ మార్కెట్కి వెళ్తున్నా, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తున్నా, ఏ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నా సరే రిస్క్ ఫ్యాక్టర్ అన్నది వాళ్ళకి తెలుసు. ఏమండి, రియల్ ఎస్టేట్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ తెలుసు. కాకపోతే ఇక్కడ ఒకనొక టైంలో ఆ భూమిలో బాగా సంపాదిస్తారు, అది చూసి చాలా మంది పెడతారు. ఆ వెళ్ళిన టైం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంట్రీ టైము, ఎగ్జిట్ టైము. ఈ ఎంట్రీ టైం కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి ఎగ్జిట్ టైం బాగా తెలుస్తుంది. ఎగ్జిట్ టైం తెలిసిన వాడే ఇక్కడ సక్సెస్ అవుతాడు సార్. ఎంట్రీ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో పెడితే మటుకు నష్టపోతారు హైదరాబాద్ లో. అలాగే విశాఖపట్నం, అమరావతిలో ఈ టైంలో వెళ్ళినా సరే సక్సెస్ అవుతారు సార్. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట వాస్తవం చెప్పాలంటే.
సో ఇలాగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పర్సంటేజ్ ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు లోన్లు చేస్తున్నారు అంటే తినడానికి లోన్లు చేయట్లేదు సార్. భారతదేశంలో కరోనా టైంలో మరి ఇంచుమించుగా చెప్పాలి అంటే అన్ని నెలలు లాక్డౌన్ వచ్చి షట్టర్లు తీయక, ఫ్యాక్టరీలు నడవక, ట్రాన్స్పోర్ట్ లేక మరి ఇంతమంది కూడా ఎవరో తిండి లేక బలబలు బాడిపోలేదు సార్. చాలా తక్కువ పర్సంటేజ్ ఇంతమంది గెయిన్ అయ్యారు. అంటే పని వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు మిడిల్ క్లాస్ అందరూ కూడా గెటన్ అయ్యారు. అంటే వాళ్ళకున్న అనేక రకాల సోర్స్ ను ఉపయోగించుకున్నారు. అంటే పిఎఫ్ లోన్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, పాలసీ లోన్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ అందరూ కూడా పరిపుష్టంగానే నిలబడ్డారు సార్. కాబట్టి జనం దగ్గర ఈ దొరకటి కంటే కూడా మనీ ఫ్లో నడుస్తుంది అన్నది వాస్తవం సార్. ఇది అంగీకరించి తీరాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలోకి వచ్చింది, 4వ స్థానంలోకి వచ్చింది మనం చెప్తున్నామంటే అది ఒక క్రైటీరియాలో రావడం కాదు సార్. అంటే క్యాలిక్యులేషన్స్ వాల్యూస్ ప్రకారం రావడం కాదు. భారతదేశంలో ఉన్న కంపెనీల్లో 85% కంపెనీస్ ప్రాఫిట్ లో ఉన్నాయి సార్. ఓకే. సో అది కూడా ఒక దాంట్లో ఒక సూచికే కదా. సో కంపెనీ అలాగే బ్యాంకులు ఉన్నాయి. ఎన్పిఏలు టూ మచ్ గా వచ్చేస్తే అది ఫైనాన్షియల్ క్రైసిస్ కి వచ్చినట్టు అనమాట. అంటే రావట్లేదు అంటే అందరి దగ్గర పరిపుష్టంగానే వాళ్ళు చేయగలుగుతున్నారు అన్నది మనం గ్రహించగలగాలి సార్. ఓకే. సో ఎడ్యుకేషన్ పైన హెల్త్ సెక్టార్ పైన ఎక్కువ ఖర్చు చేయట్లేదు అంటారా? అది ఎడ్యుకేషన్ పైన చాలా ఎక్కువ ఓ రకంగా చెప్తే దోపిడీ జరుగుతోంది అన్నది వాస్తవం సార్. ఇది వాస్తవం. అలాగే హెల్త్, భారతదేశంలో ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీలన్నీ కూడా అన్ని రాష్ట్రాల సబ్సిడీలు క్యాలిక్యులేట్ చేస్తే భారతదేశ బడ్జెట్ కి 4 రెట్లు ఉంటుంది సార్. ఓకే. దేశ బడ్జెట్ కి 4 రెట్లు ఉంటుంది. ఇది మొత్తం అన్ని రాష్ట్రాల యొక్క సబ్సిడీలు తీస్తే. అసలు ఇన్ని సబ్సిడీలు లేకుండా ఒక చట్టం చేసి భారతదేశం ఇంకా అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందాలి అంటే రైతులకు ఒక సబ్సిడీ ఇవ్వడము, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేని వాళ్ళకి, సరైన ఆదాయం లేని వాళ్ళకి, అలాగే పెన్షన్ లేని వాళ్ళకి, గవర్నమెంట్ పెన్షన్ లేని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పరిపుష్టిగా 6,000 ఎంతో పెన్షన్ ఇవ్వడం. అలాగే ఎడ్యుకేషన్ వైద్యం మీద సరే మానిటరింగ్ సరిగ్గా చేసి దాని మీద సరైన పాలసీ మ్యాటర్ తీసుకురావడం జరిగితే కనుక భారతదేశం ఇంకా అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే నెంబర్ 1, నెంబర్ 2 లోకి వెళ్లే స్థితి ఉంది సార్. ఇప్పటికీ చైనా అభివృద్ధి చెందిందని మనం చెప్తాం సార్. చైనాలో బిలో పావర్టీ 60% అబోవ్ ఉంది సార్. అక్కడ లేబర్ చీప్ సార్. అక్కడ ఎవరో కూడా అక్కడ బిలో పావర్టీ ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశంలో అంతమంది బిలో పావర్టీ లేరు సార్. ఓకే. సో కంపారిటివ్ గా చూస్తే ఇక్కడ బాగుంది. కానీ ఇంకా ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఈ ఆర్థికంగా ఇంకా బలపడాలన్నా, ప్రజలు బలపడాలన్నా, దేశం బలపడాలన్నా, ప్రపంచంలో మనం 1-2 స్థానాల్లో ఉండాలన్నా, చాలా స్పీడ్ గా గ్రో అవ్వాలంటే ఒకటి ఆర్థిక వైద్యము, విద్య, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చేసి దాని మీద చేయగలిగితే కనుక చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం సార్. ఓకే. శర్మ గారు వారు అన్నట్లుగా ఈ సబ్సిడీలు కావచ్చు, ఉచితాలు కావచ్చు, వీటి వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది సమాజంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అనవసరమైనటువంటి భారాన్ని మీద వేసుకుంటున్నాయి. కొంతమంది దిగువ మధ్య తరగతి వాళ్ళు, చెప్పకూడదు మాట, కానీ చాలా మంది బద్దకస్తులు అవుతున్నారు ఈ ఉచితాలు రావడం వల్ల. సరే పని చేయకపోయినా మనకు నడుస్తోంది కదా అనుకున్నటువంటి ఒక వైఖరి కూడా ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సో ఇండైరెక్ట్ గా మళ్ళీ అప్పుల వరకు దారి తీస్తోంది ఇదంతా. సో ఇంటర్లింక్డ్ అనుకోవచ్చు. సో ప్రభుత్వాలు కొంత ఆలోచించాలేమో దీనిపైన. ముఖ్యంగా విజయ్ గారు, మనకి ఇక్కడ ప్రభుత్వాలు ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ప్రీ ఎలక్షన్ టైంలోనే చాలా రకాలైనటువంటి డీల్స్ కానివ్వండి, అలాగే ఎన్నో రకాలుగా కుమ్ముక్కైనటువంటి కొన్ని పార్టీలు అవి మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే చేపడతాయో వాటికి సహాయపడినటువంటి ఆ ఏజెంట్స్ను డెఫినెట్గా దే విల్ నాట్ టేక్ దెమ్ టు ఎనీ టాస్క్ వన్స్ దే ఆర్ ఇన్ ది గవర్నమెంట్. మరి ఇటువంటి వైఖరి వల్లనే మనం నిజంగా చెప్పాలి అంటే ఎకనామిక్ డెసిషన్స్ సరిగా ఏవైతే తీసుకోవాలో వాటిని తీసుకోలేకపోతున్నాం. అలాగే మన మిత్రులు చెప్పినట్టు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ చాలా స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, అలాగే యూత్ పాపులేషన్ ఉండటం చాలా పెద్ద అడ్వాంటేజ్. అయినా కూడా అడ్వాంటేజెస్ను మనము ఒక ప్రోగ్రెసివ్ ఐడియల్స్గా మనం స్ట్రీమ్లైన్ చేసుకోలేకపోతున్నాం. దానికి ముఖ్యంగా పాలసీ మేకింగ్ సరిగా లేకపోవడం, అలాగే ప్రభుత్వాలకు కూడా అయినంత పొద్దు విపక్ష పార్టీలపై ఉన్నటువంటి దృష్టి వాళ్లకు ప్రోగ్రెషన్పై లేకపోవడం. ఈ రెండు కనుక వాళ్ళు సరి చేసుకొని చిత్తశుద్ధితో ఉండేటువంటి ప్రభుత్వాలు కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రజలకు ఏది హితమో అవి చేస్తాయని నేను భావిస్తున్నాను. ఓకే, ఎస్. కేబీ రావు గారు, అంటే ఈఎంఐల వైపు వెళ్ళడం కూడా కొంత పర్సనల్గా డ్యామేజ్ ఉంటుంది ఫ్యూచర్లో అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈవెన్
ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా అదే చెప్తున్నారు. ఒక స్థాయికి మించి ఈఎంఐలు తీసుకోవడము, ఇల్లు కొనుక్కోవడమో, స్థలాలు కొనుక్కోవడమో చేస్తే రేపు భవిష్యత్తులో ఉద్యోగం పోయినా ఇంకే కారణం వల్ల ఇబ్బందులు పడ్డా కానీ కోలుకోలేనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు జప్తు చేసుకుంటా, ఇటు అప్పులు కట్టుకోలేని పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈఎంఐల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చర్చ కూడా ఉంది. ఏం చెప్తారు? వాస్తవం సార్, ఇందులో ఈఎంఐ కట్టడానికి ముందుకు వెడుతున్నారు కదా, వాళ్ళ కెపాసిటీ దాటి చాలా ముందుకు వెడుతున్నారు. అది సాగుతోంది కాబట్టి వాళ్ళకి అంటే ఆ ప్రాఫిట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ నొప్పి తెలియట్లా. కానీ అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వస్తుంది ఈఎంఐలు కట్టడం అంటూ మొదలు పెడితే. వీళ్ళకి తెలియదు ఏంటంటే, ఒక బ్యాంక్ లో సపోజ్ లోన్ తీసుకుని ఒక 50 లక్షల లోన్ తీసుకుని నేను నెలకు ఒక 40,000 రూపాయలు చొప్పున 20 ఏళ్ళకి పెడితే వాళ్ళు తీసుకున్న దానికంటే 1.5 టైమ్ 2 టైమ్స్ ఎక్స్ట్రా కట్టవలసి ఉంటుంది డబ్బులు. అదే డబ్బుల్లో 25% కనుక మీరు ఎక్కడైనా ఎస్ఐపి లాగా దాచుకుంటే మిగిలింది రెంట్ కట్టి మిగిలింది ఎంజాయ్ చేసినా కూడా వాళ్ళకి 12% అట్లాగా 12% యావరేజ్ లెక్కేసుకున్నా వస్తుంది. ఎన్పిఎస్ లెక్కేసినా వస్తుంది, ఎక్కడ వేసుకున్నా వస్తుంది. సో అంటే వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్ తెలియదు. ఎంతసేపు వాళ్ళు కనుక్కున్నారు, మనం కొనుక్కోవాలి, వాళ్ళు చెయ్యాలి అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఇది ఒకటైతే. రెండోది ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఒక సంస్థ కానివ్వండి, ఒక వ్యవస్థ కానివ్వండి, ఒక వ్యక్తి కానివ్వండి, ఎప్పుడైనా సరే తినడానికి అప్పు చేసినప్పుడు ఆ మనిషి ఎదగడు, ఎప్పటికీ ఎదగడు. కానీ డెవలప్మెంట్ కోసం అప్పు చేసి ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మటుకు ఖచ్చితంగా డెవలప్ అయ్యి స్టాండ్ బై అవుతారు అన్నది ఇది వాస్తవం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, వాళ్ళు ఈ సబ్సిడీలు ఇవ్వడం కోసం అప్పులు చేస్తున్నారు. సబ్సిడీలు ఇవ్వడం కోసం ఫండ్స్ రేస్ చేయడం కోసం చేస్తున్నారు. అది చాలా తప్పు మార్గంలో తీసుకెళ్తున్నారు. మరి ఈ ఇన్వెస్ట్మెంట్లు గ్రోత్ కోసం చేస్తే దాని మీద వస్తుంది. అలాగే ఇప్పుడు వ్యక్తులు కూడా అదే దాని బాణీలో పోతున్నారు. ఒక కారు ఉంది సార్, ఒక కారు కొంటాం. ఈ కారు 20 లక్షల కారు. ఈ 20 లక్షల కారుకి వీళ్ళకి వచ్చే ప్యాకేజ్ ఎంత? వీళ్ళు 20 లక్షల లోన్ తీసుకోవడం ఏంటి, దానికి డౌన్ పేమెంట్ 2 లక్షలు కట్టడం ఏంటి, 18,000 రూపాయలు ప్రతి నెల ఇది కట్టడం ఏంటి? అంటే 3-4 సంవత్సరాల తర్వాత ఆ కారు వాల్యూ 50% పడిపోతుంది సార్. మన చేతిలోంచి 4 ఏళ్లలోనూ ఎంత వెళ్ళిపోయింది అమౌంట్ అంటే కొన్ని లక్షలు వెళ్ళిపోతుంది. టోటల్ గా చూస్తే అది 27,000-28 లక్షల కారు వాల్యూ అవుతుంది. 4 ఏళ్ల తర్వాత అమ్మితే అది వచ్చేసరికి 9 లక్షలు వస్తుంది సార్. అంటే ఏడాదికి ఎంత పోగొట్టుకుంటున్నారు? ఈ క్యాలిక్యులేషన్ కూడా ఈ జనానికి తెలియట్లా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ గ్లోబలైజేషన్ లో ఒక టెంప్ట్ అవుతున్నారు అన్నది నిజం. ఎప్పుడైనా సరే డబ్బులు పెట్టేటప్పుడు ఎప్రిషియేషన్ మీద పెడుతున్నామా, డిప్రిషియేషన్ మీద పెడుతున్నామా, తరుగుదల మీద పెడుతున్నామా, పెరుగుదల మీద పెడుతున్నామా అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. అలాగే ప్రభుత్వాలు కూడా చేసే అప్పుని డెవలప్మెంట్ కోసం, అంటే ఫ్యూచర్ కోసం, అట్లాగే ఎంప్లాయ్మెంట్ కోసం వాటికి ఖర్చు పెట్టడానికి అప్పులు చేయాలి. కానీ పథకాలు ఇవ్వడానికి తప్పు దోవలో డబ్బులు తీసుకొచ్చి నాశనం చేసేస్తే ఇది రాష్ట్రం పోయిందనుకుంటా కానీ దేశం కూడా పోతుంది అన్నది నిజం. అవును. మరోవరి మధ్య ఈ జీరో డౌన్ పేమెంట్ అని రకరకాల ఆఫర్లు తీసుకొని వచ్చేసి ఈ ఫినాన్షియల్ గా పెద్దగా అవగాహన లేని వాళ్ళని మభ్యపెట్టేసి వెంటనే కొనిపించేస్తున్నారు. అంటే వాళ్ళదే అల్టిమేట్ గా తీసుకోవాల్సిన ప్రతి రూపాయి వడ్డీతో సహా లాక్కుంటారు వాళ్ళు. సార్ 0% అన్నది పచ్చి అబద్ధం సార్. ఎవరు ఏ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఏ స్థాయిలో వ్యక్తి అయినా సరే కొన్ని కోట్లు 100 కోట్ల కంపెనీలు పెట్టి 1000 కోట్ల కంపెనీలు పెట్టి ఫ్రీగా ఏది చేయరు సార్. ఫ్రీ అన్నది జనాన్ని అట్రాక్ట్ చేయడానికే. ఎక్కడో అక్కడ అది ఖచ్చితంగా వాళ్ళ మీద పెనాల్టీ పడిపోతుంది. అవును, ఎక్కడ పడుతుంది అన్నది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు డాక్యుమెంటేషన్ అంటాడు సార్. ఏం డాక్యుమెంటేషన్ చేస్తాడు సార్? రిజిస్ట్రేషన్ ఏమన్నా చేస్తాడా? ఇప్పుడు మీరు ఒక ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి మీరు కొనుక్కుంటుంటే వస్తువులు, వాడు 0% అండి ఇంట్రెస్ట్ అండి అని చెప్పేసి అన్ని సంతకాలు పెట్టించుకుని మీకు 6 months 12 months ఈఎంఐ ఇస్తానంటాడు. కానీ వాస్తవంగా చెప్తే మరి దాని డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఏం డాక్యుమెంటేషన్ చేస్తాడు? రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి ఏమైనా స్టాంప్ డ్యూటీ కడతాడా? ఏం కట్టాడు కదా. దానికి ఛార్జీలు తీసేసుకున్నాడు. అవి క్యాలిక్యులేట్ చేస్తే మీకు 6% నుంచి 8% పడిపోతుంది సార్. ఎస్. అండ్ ఈ మధ్యతరగతి పేద వీళ్ళంతా కూడా కొంత ఫినాన్షియల్ గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మాదిరిగా కాకుండా, గతంలో అంటే ఇంటి పెద్ద అసలు ఇంట్లో భార్యకు కానీ పిల్లలకు కానీ ఇవన్నీ మీకు అవసరం లేదు డబ్బుల విషయాలు అని చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పరిస్థితులు చాలా మార్పు వచ్చాయి. అందరూ తెలుసుకోవాలి. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఆయన క్లోజింగ్ శాలరీ వీళ్ళకి ఓపెనింగ్ శాలరీ వస్తుంది సార్. ఆయన రిటైర్మెంట్ అప్పుడు డబ్బులు ఎంతో, వీళ్ళ ఓపెనింగ్ శాలరీ ఎంత అవుతుంది సార్. రెండోది ఏంటంటే, ఈ టెక్నాలజీ చేతికి వచ్చాక అన్ని తెలుసు అని ఒక భావన సార్. జనరల్ గా ఇప్పుడు 13 నుంచి 16 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు ఎవరిని కలిపిన ఆడవాళ్ళ మగవాళ్ళని వాళ్ళు అప్పుడే ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. అన్ని మాకు తెలిసిపోయాని ఫీల్ లో ఉంటారు. అది మన ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం ఇన్ జనరల్ గా. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలదు,
వాళ్ళకి ఏమీ తెలియదు, ఇప్పుడే తెలుస్తోంది అన్నది మనకు తెలుస్తుంది పైనుంచి. అవును. అట్లాగే వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ అయ్యాక కూడా అన్ని ఇందులో తెలిసిపోయాయి అనుకుంటారు. ఎవరి ప్రొఫెషనలిజం వాళ్ళదే ఉంటుంది సార్. డాక్టర్ ప్రొఫెషనలిజం నేను ఇందులో మెడికల్ టెర్మినాలజీలో చదివేసుకుంటే నాకు అర్థమైపోయింది ఇది కరెక్ట్ అనుకుంటే కుదరదు. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. అట్లాగా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తగా స్టెప్లు వేసుకుంటూ ఎదగాలి. కానీ ఇంకోటి ఏంటంటే ఇదివరకు 58 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు పనిచేస్తే ఇప్పుడు అందరూ 45 ఏళ్ల తర్వాత అవసరం లేదు సార్. అవును, కంపెనీలకు అవసరం లేదు. అది గ్రహించుకుని వీళ్ళ సేవింగ్స్ ఉంటుంది కదా. అదే సార్, ఇక్కడ ఏంటి వీళ్ళ సేవింగ్స్ ని పెంచుకోవాలి సార్. వీళ్ళ సేవింగ్స్ ని ఇదివరకు మీ తరం కానీ మా తరాలు కానీ 10% 20% దాచుకున్నాం సార్. ఇప్పుడు 40-50% దాచుకుంటే సేవ్ చేసుకుంటే కానీ వీళ్ళకి లైఫ్ లేదు సార్. వీళ్ళు లగ్జరీస్కి అలవాటు పడిపోయారు. అందరూ కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఈఎంఐలు తీసుకుంటున్నారు. చాలా మంది మీరు అన్నట్టుగానే ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన పిల్లల్లో 90% లోన్ల మీద ఈఎంఐల మీదే బతికేస్తున్నారు సార్. అవును, చాలా దారుణం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఓల్డ్ జనరేషన్ అంతా ఉద్యోగాలు పోతాయి సార్. అవును, అంటే ఏమాత్రం లేని వాళ్ళు కూడా ఈఎంఐలకు వెళ్ళిపోతున్నారు. అవును సార్, చూసి అవి చూసి. అవును సార్, రైట్. ఊరికే ఎవరో ఇవ్వరు సార్ ఆఫర్స్, అన్ని అబద్ధం సార్. అవును, అది ఎక్కడైనా సరే డీమ్యాట్ ఊరికే ఇచ్చారు, ఎందుకు ఇస్తాడు సార్? ఊరికే కూర్చోడు కదా 1000 కోట్లు అక్కడ పెట్టుకుని. సో జస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎక్కడో ఒక్కడ వేస్తారు సార్. అవును, జస్ట్ జరిగేది తీరు అది అర్థం చేసుకోవాలి. మీరు నిజంగా ఇటువంటి అవేర్నెస్ పెట్టడం అన్నది నిజంగా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళలో చేంజ్ వచ్చినా వచ్చినట్టే కదా సార్, వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. థ్యాంక్ యూ కేవీరావు గారు. చక్కటి విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు, చక్కటి సలహాలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు, ఎందుకంటే గణాంకాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కొంత ఎక్కువగా అప్పులు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా హంగులకు ఆర్భాటాలకు పోకుండా సరైనటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ తోటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే భవిష్యత్తు చక్కగా ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు పడాలి, కోలుకోలేనటువంటి దెబ్బలు చాలా తగులుతాయి. ఎందుకంటే ఫైనాన్షియల్గా సరైనటువంటి ప్లాన్ చేసుకోక ఆత్మహత్యల వరకు వెళ్ళినటువంటి అనేక కుటుంబాలు మన కళ్ళ ముందు ఎన్నో ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరైనటువంటి ప్లానింగ్తో ముందుకెళ్ళండి. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఆర్భాటాలకి దూరంగా ఉండండి. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.